గ్రంథంలోకి 122వ కీర్తన, 122వ కీర్తన మొదటి వచనం. అందరూ కలిసి చదువుకుందాం. 122వ కీర్తన మొదటి వచనం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కనికరము దయ జాలి కలిగిన మా తండ్రి, నీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు సజీవుడైన దేవుడు కనుక నువ్వు మాట్లాడే దేవుడే ఉన్నావు. ఈ ఉదయకాల సమయం ముందు మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి కనులు తెరవండి, ప్రతి ఒక్కరికి చెవులను తెరవండి, ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి. నీ వాక్యమును అంగీకరించగలుగున్నట్టుగా కార్యించండి. పరిశుద్ధాత్మడా మా మధ్య మీరు సంచారం చేయండి తండ్రి. అల్పుడను నీ పాదధుడిని తండ్రి, నీ దాసుని ప్రభువా, నీ అందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి మీరు మాట్లాడండి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీకు స్తుతులు చెల్లిస్తూ నీ కృప మీద ఆధారపడి ఆత్మసహమును కోరి యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మహాన్ గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృప సమాధానము మనందరికీ తోడై ఉండును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగంలో కీర్తన గ్రంథము 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఈ వాక్య భాగంలో దేవుని మందిరముకు వెళ్ళడానికి ఒక పిలుపు దేవుని ప్రజలకు ఇవ్వబడుతుంది. స్తోత్రం. ప్రజలు అనేకమైన స్థలానికి, అనేకమైన ప్రాంతానికి ఈ లోక సంబంధమైన సంతోషము కొరకు ఎవరైనా పిలిస్తే అక్కడికి జనాలు వెళుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా బర్త్డే ప్రోగ్రామ్కి వెళ్తారు, మ్యారేజ్కి వెళ్తారు, మ్యారేజ్ డేకి వెళ్తారు, యానివర్సరీకి, రకరకాల కృతజ్ఞత కూడికలకు వెళ్తారు. అవన్నీ కూడా మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని యొక్క మందిరమునకు వెళ్ళడం. హల్లెలూయా. సో యెహోవా మందిరమునకు వెళ్ళుదామని, ఈ నిజంగా ఎవరైతే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటారో, దేవుని వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉంటారో, అట్టి వారికి దేవుని మందిరానికి వెళదామన్న వెంటనే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. దేవుని పట్ల ప్రేమ లేని వారికి దేవుని మందిరం అన్నా, ప్రార్థన కోడికలన్నా వాళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. సో దేవుని మందిరానికి వెళితే అసలు అక్కడ అద్భుతమైన ఆశీర్వాదం మనకు కలదు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనకు దేవుని లేఖన భాగాల్లో 84వ కీర్తనలో దేవుని మందిరాన్ని గురించి ఎంత అద్భుతంగా వివరిస్తాడో అక్కడ వివరిస్తూ అంటాడు, నేను భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరం యొక్క ద్వారబంధం యొద్ద నేను ఉండుట నాకెంతో. ఇక్కడ వివరిస్తాను మీకు ఒకసారి, చిన్నది వివరించడానికి ఇష్టపడుతున్నా. ప్రభుకి స్తోత్రం. గుడారము అన్న వెంటనే నేటి దినాల్లో దాన్ని ఒక పెద్ద భవనం అని చెప్పవచ్చు, పెద్ద బిల్డింగ్ అని చెప్పవచ్చు. అన్ని సౌకర్యంతో ఉన్నాక బిల్డింగ్, భవనం. ఇదేమంటాడు తెలుసా? అన్ని సౌకర్యంతో కూడిన భవనాల దగ్గరికి వెళ్ళి ఉండుట కంటే నా దేవుని యొక్క మందిరం లోపల కూడా అనటం లేదు, దేవుని మందిరం యొక్క ద్వారబంధము నొద్ద ఉండుట. అంటే భక్తిహీనులు ఇహలోక సంబంధమైన వారు ఆనందిస్తున్న యొక్క భవనాల కంటే
దేవుని మందిరంలో ఉన్న గడప దగ్గర, ద్వారబంధం దగ్గర ఉండడం ఎంతో మేలు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పే విషయం ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చిన వాడు ఆయన ఏమాత్రం కూడా ఒట్టి చేతిలో పంపే దేవుడు కాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రతి స్థలాల్లో కూడా లేఖనం యేసు ప్రభువుకు చెప్పే మాట ఏంటంటే, ఆయన వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన ఒట్టి చేతిలో పంపలేదు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన మొదటిది వాక్యము వారిని బోధించారు. ప్రభువు స్తోత్రం. అంతరంగ పురుషునికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారమును పరలోకానికి సంబంధించిన దైవ వాక్యాన్ని ప్రజలకు అందించిన తర్వాత వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు, దయ్యములను వెళ్ళగొట్టారు. అలాగే వారి ఆకలితో ఉండగా వారికి ఆహారమును ఎవరిని కూడా ఆయన ఒట్టి చేతిలో పంపలే. ప్రభుకు స్తోత్రం. కనుక ప్రభు సన్నిధికి వెళదామని అన్నప్పుడు దేవుని ప్రేమించిన వారు, దేవుని చేత మన మేలు పొందగలమని నమ్మిన వారు సంతోషించు ప్రభు వద్దకు వస్తారు. ప్రభుకు స్తోత్రం చెప్తారు. దేవుని సన్నిధానములో అతి ముఖ్యంగా మీకు చెప్తున్నాను, నువ్వు దేవుని వాక్యము ధ్యానం చేయడానికి ఏకైక స్థలం దేవుని యొక్క మందిరం. ఇంట్లో నువ్వు దేవుని వాక్యం చదవచ్చు, కానీ దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ ఒంటరిగా, ఏకాకిగా, నిశ్శబ్దముగా, ఒక నిమ్మళముగా నువ్వు ప్రభువును అక్కడ ఏమాత్రం కూడా ధ్యానించడానికి అవకాశం లేదు. రకరకాల సౌండ్ నీకు కనబడుతుంటది. కానీ ప్రభు మందిరానికి వస్తే అది కేవలం దేవుని ధ్యానం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలం కనుక ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆది సంఘంలో చాలా మందికి సొంత ఇల్లు ఉన్నాయి, కానీ వారు దేవుని మందిరానికి మాత్రం వెళ్ళారు. భక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు, దేవుని ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళారు. ప్రభుకు స్తోత్రం. అసలు దేవుని మందిరం ఉన్నందుకు యెరూషలేమునకే దేవుడు గొప్ప ఏమనొచ్చు ఘనత దేవుడు ఇచ్చాడు. మొదటి వచనంలో మనం చూసుకుంటే, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుచుంటిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నావు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేమునకు గొప్ప ధన్యత వచ్చింది దేవుని మందిరానికి వెళ్ళుట ద్వారా, దేవుని మందిరం అక్కడ ఉండుట ద్వారా. అందుకే ఈనాడు కూడా, ఈవెన్ టుడే, ఈ రోజు కూడా మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న నవోదిశలో ఉన్న ప్రజలందరూ కూడా యెరూషలేమునకు వెళుతున్నారు, దర్శిస్తున్నారు. ఆ దేశమంతటి కూడా ఒక అద్భుతమైన పేరు పెట్టబడింది. ఆ పట్టణానికి పరిశుద్ధమైన పట్టణమని, దేవుని పట్టణమని, దేవుడు కోరుకున్న పట్టణమని, దేవుడు దృష్టి ఉంచిన పట్టణమని. ప్రభువుకి స్తోత్రం. అందుకే ఈ యొక్క లేఖన 126వ కీర్తనలో మనం చదువుకోగలిగితే అక్కడ అంటాడు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది, ప్రభు మందిరానికి వెళ్ళినప్పుడు, ప్రభు సన్నిధానికి వెళ్ళినప్పుడు, ప్రభు యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు ఎంత ఉన్నతమైన దీవెన, వారు క్షేమాన్ని పొందుకుంటారో ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇదే 122వ కీర్తనలో మనం 6వ వచనం చూస్తే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించుడు. యెరూషలేమా, నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేవుని పట్టణాన్ని, దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు తప్పకుండా వర్ధిల్లుతారు. సో దేవుని యొక్క పిలుపు, దేవుని ప్రజలకు వచ్చే ఒక పిలుపు ఏంటంటే, రండి మనము దేవుని మందిరమునికి వెళుదాం. హల్లెలూయా. అక్కడికి వస్తే ఏం జరుగుతుంది? ఓకే, దేవుని పిలుపులో 50వ కీర్తనలోనికి ఒకసారి మనం వెళదాం. 50వ కీర్తన మొదటి వచనంలో ఇలా రాయబడింది, దేవాది దేవుడనే యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ప్రభువుకి స్తోత్రం. దేవాది దేవుడు ఆజ్ఞయించుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి వరకు కూడా దేవుడు ఒక పిలుపు ఇస్తున్నాడు, రండి. ఎక్కడికి? ఆయన
సన్నిధానంలోనికి, ఆయన యొక్క మందిరంలోనికి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు తెలుసు 16వ కీర్తన, దేవుని సన్నిధిలో సంపూర్ణ 11వ వచనం, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి హస్తములో నిత్య సుఖములు కలదు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. అవును, ప్రభు మాత్రం సంతోషం ఇవ్వగలడు. ఆయన సన్నిధిలో మాత్రం నువ్వు సంతోషం పొందగలవు. ఆయన మాట విన్నప్పుడు మాత్రము నీవు సంతోషం పొందుకోగలవు. ఆయన స్వరానికి నువ్వు లోబడినప్పుడు నువ్వు సంతోషం పొందుకోగలవు. ప్రభుకు స్తోత్రం. ఆయన గురించి పాడినప్పుడు, ఆయన గురించి స్తుతించినప్పుడు, ఆయన కృపలను ధ్యానం చేసినప్పుడు నువ్వు సంతోషం పొందుకోగలవు. ఆయన క్రియలను చూచినప్పుడు, ఆయన కార్యాలను గురించి నువ్వు విన్నప్పుడు నువ్వు సంతోషించగలవు. అంత మాత్రం కాకుండా ఒకవేళ నువ్వు ఈ లోక సంబంధమైన వాటిలో లోక సంబంధమైన వార్త విన్నావు అనుకో, ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి వార్త వినండి. అది విన్న వెంటనే మీ మనస్సులో ఒక రకమైన కలవరం కలుగుతుంది, ఒక రకమైన విశ్వాసం, ఒక రకమైన అవిశ్వాసంతో, ఒక రకమైన భయముతో నిండిపోతుంది ప్రపంచంలో జరుగుతున్న సిచ్యువేషన్ కూర్చుని వింటే. కానీ ప్రభు మందిరానికి వస్తే ప్రభు మాట్లాడతాడు. ప్రభుకు స్తోత్రం. ఆయన మాట్లాడతాడు. ఆయన ఆదరణతో మాట్లాడిన ఆశీర్వాదమే, ఆయన గద్దించిన ఆశీర్వాదమే. ప్రభుకు స్తోత్రం. బికాస్ నీతిమంతులు నన్ను కొట్టుతారు, అది నాకు తైలాభిషేకం అంటే. నీతిమంతుడు నన్ను గద్దించుట, అది నాకు ఆశీర్వాదం అంట. 141 కీర్తన 5వ వచనంలో దీన్ని మనం చూడగలం. నీతిమంతుడు గద్దించాడు. ప్రభుకు స్తోత్రం. నీతిమంతుడు గద్దిస్తేనే, కొడితేనే అంత దీవెన కలిగితే, ఆశీర్వాదం కలిగితే, తైలాభిషేకం కలిగితే, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని గద్దిస్తే అది మనకు అందరూ చెప్పాలి. దేవుడు మనల్ని గద్దిస్తే అది మనకు ఆశీర్వాదము, అది మనకు తైలాభిషేకము. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క గద్దింపునకు లోబడిన వారు ధన్యులు. ఆయన గద్దింపునకు అంగీకరించిన వాడు ధన్యుడు. ఎందుకు తెలుసా? ఆయన గద్దింపు వింటే, లోబడితే, విధేయత చూపితే, తగ్గించుకోగలిగితే ప్రభు యొక్క గొప్ప ఐశ్వర్యమును, ప్రభు యొక్క గొప్ప మేళ్లను పొందుకోగలడు. స్తోత్రం. సో ప్రభు మందిరానికి దేవుడు తనను తాను ఆహ్వానిస్తే ఏమంటే, ప్రజలకు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కున్న వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు, రండి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. నిజానికి 50 కీర్తనలు మనం చదువుకోగలిగితే ప్రభు ఇచ్చిన పిలుపు దేనికోసం అంటే, ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తనను సరిచేసుకోవడానికి, స్వభావాలను సరిచేసుకోవడానికి, ప్రజల యొక్క నడవడికను సరిచేసుకోవడానికి, ప్రజల యొక్క స్థితిగతులను సరిచేసుకోవడానికి. ప్రభుకు స్తోత్రం. దేవుణ్ణి మరిచిన వాళ్ళందరూ కూడా పిలుస్తున్నారు, రండి. ప్రభు మాటకు లోబడితే అదే లేఖనాలు మనం చూస్తాం. ఏంటంటే 50 కీర్తనలో అనేకమైన అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. ఇందులో భాగంగా ప్రభు అంటాడు, మీరు వచ్చి నన్ను స్తుతించండి. జీవితంలో జరుగుతున్న ప్రతి విధమైన సహాయమును బట్టి, ఉపకారం బట్టి, కాపుదలను బట్టి మన జీవిత కాలం అంతా కూడా ప్రభువును మనం స్తుతించిన ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చలేము. ప్రభుకు స్తోత్రం. దేవుణ్ణి జ్ఞాపకం చేయటం లేదు. అందుకే యెహోవాకు మరిచిపోయిన వాళ్ళు అంటారు. దేవుని మర్చిపోరలారా. దేవుని యొక్క లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మర్చిపోయిన వాళ్ళందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటాడు. దేవుని సన్నిధి మర్చిపోయిన వారు అనేక మంది ఉన్నారు. బైబిల్ చదవడం మర్చిపోయిన వారు అనేక మంది ఉన్నారు. బిజీ బిజీ బిజీ. ప్రార్థన చేయడం మర్చిపోయిన వారు అనేక మంది కనబడతారు. ప్రభు అంటున్నాడు, రండి. నేను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని మందిరానికి వస్తేనే ప్రార్థన గురించిన అవగాహన నీకు వస్తుంది. దేవుని మందిరానికి వస్తేనే పరిశుద్ధ వాక్యాన్ని గురించిన, దేవుని యొక్క లేఖనాన్ని గురించిన ధ్యానం వచ్చేన నీకు ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే 27వ కీర్తనలో మనం చదువుగలిగితే 4వ వచనం నుండి భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగితే నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును
ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో కోరుచున్నాను. ముందు చెప్పాలి, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఒక వరం అడిగారట. ఆ వరం ఏంటో తెలుసా? ఆయన ప్రసన్నతను చూడాలి. లోక సంబంధమైన వరాలు అడుగుతారు, ఏవో చేసుకోవడానికి, కేవలం వారికి క్షమాభివృద్ధి, వారికి క్షమ కొరకు, వాళ్ళు దీవించబడాలని, అదే వాళ్ళు కలిగే వరాలు. కానీ భక్తుడైన దావీదు ఇక్కడ అడుగుతున్న వరం ఏంటంటే, నా జీవిత కాలం అంతా కేవలం దేవుని మందిరంలోనే ఉండిపోవాలి. స్తోత్రం. దేవుని మందిరంలో నేను నివసింప కోరుచున్నాను. ప్రభుకి స్తోత్రం. ఏంటయ్యా నువ్వు దేవుని మందిరాన్ని గురించి అలా మాట్లాడుతున్నావు, అక్కడికి వెళ్తే నీకు వచ్చే లాభం. అందుకే చాలా మంది అంటారు, ఏంటండి ఎప్పుడు చూసినా ప్రార్థన వెళ్ళిపోతారేంటి అని అంటారు కొంతమంది. నిజానికి వాళ్ళు కాదు చెప్పేది, వాళ్ళ వెనుక నుండి మాట్లాడుతున్నాం. మనం కూడా దెయ్యపు ఆత్మ, అవన్నీ కూడా అంధకార సంబంధన ఆత్మ. ఎందుకంటే వెలుగునకును చీకటికి ఏమాత్రం కూడా పొత్తు లేదు. వెలుగు వచ్చిన వెంటనే చీకటి పారిపోవలసిందే. అందుకే ఈ చీకటి సంబంధమైన వారు వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదంటే వారు వెలుగులోనికి రావడానికి ఇష్టం లేదు. వెలుగులోనికి వస్తే చీకటి సంబంధమైన ప్రతి క్రియ అంతా కూడా ప్రత్యక్షపరచబడుతుంది, బయలుపరచబడుతుంది, కనుపరచబడుతుంది. అవన్నీ బయలుపరచబడితే వారు జనాలు ఎదుట సిగ్గుపడవలసిన పరిస్థితి. అందుకే వారు వెలుగునొద్దకు రారు. ధైర్యం ఉంటే వెలుగునొద్దకు రారు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సో దేవుని యొక్క మందిరంలోనికి ఎందుకయ్యా వెళుతున్నావు అంటే, ఆయన అంటున్నాడు, నేను దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నానంటే ఆయనను ధ్యానము చేయడానికి, ఆయన కృపను ధ్యానం చేయడానికి, ఆయన చేసిన మేళ్లను ధ్యానం చేయడానికి, ఆయన చేసిన ఉపకారములను ధ్యానము. మీరు ఆలోచించారా? ఎవరైతే దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ధ్యానం చేస్తాడో వెంటనే జరిగే ఒక విషయం ఏంటంటే, వారు గుండెల్లో నుండి కృతజ్ఞత, హల్లెలూయా, వారి గుండె నుండి కృతజ్ఞత వస్తుంది. ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది, తనంతట తానే వచ్చేస్తుంది అసలు కృతజ్ఞత. ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. సో దేవుని మందిరంలోకి వస్తే నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేయగలవు. సో ప్రభు పిలుపు ఏంటంటే, రండి, తూర్పు దిశ మొదలుకొని పడమటి వరకు జనులారా మీరందరూ రండి. ప్రభుకు స్తోత్రం. ప్రభు సన్నిధికి, ప్రభు యొద్దకు, ప్రభు మందిరానికి నువ్వు వచ్చుట ద్వారా అక్కడ నీవు ప్రభు కృపను ధ్యానము చేయగలవు. స్తోత్రం. కొన్ని పరిస్థితులు నీవు ధ్యానించడానికి ప్రయత్నం చేసిన కొన్ని పరిస్థితులు నిన్ను అడ్డగిస్తూ ఉంటాయి. ఎక్కడుంటే? నువ్వు సమాజంలో ఉంటే. కానీ దేవుని మందిరానికి వస్తే నువ్వు స్వేచ్ఛగా ప్రభువును ధ్యానము చేయగలవు. ప్రభు కృపను గురించి ధ్యానం చేస్తావు. ధ్యానం చేస్తుండగా నీ గుండెలో నుండి స్తుతి పాటలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి స్థితిగతులను బాగు చేసుకోకుండా దేవునికి అర్పణలు అర్పించడానికి ప్రయత్నం చేశారు. 50 కీర్తనలు మనం చూసుకుంటే, వారు స్థితిగతులను గురించి సరిచేసుకోకుండా, బాగు చేయకుండా, దేవుని పిలుపుకు, ఆయన చెప్పిన మాటకు లోబడకుండా దేవునికేమో స్తుతి అర్పణ, దేవునికేమో నైవేద్యాలు అర్పణ చేస్తున్నారు. ఇటువంటి చేస్తున్నా అంటే, అందుకే ప్రభు అక్కడ అంటాడు, మీరు నాకు ఇచ్చేది ఏంటి? వెండి నాది, బంగారం నాది, అన్ని నాది. 1000 కొండ మీలో ఉన్నాక పశువులన్నీ కూడా నాదే, అన్ని నాది. మీరు నాకు ఇచ్చేది ఏంట్రా బాబు? మీరు చేయవలసింది ఏంటంటే కృతజ్ఞత కలిగి నేను చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి యాగము అర్పించుము. ప్రభు స్తోత్రం చెప్తాం. తలపైకెత్తాలి. హల్లెలూయా. ఏం ధ్యానం చేస్తున్నారు? ఓకే, వాక్యం వినండి, తర్వాత ధ్యానం చేస్తారు. సరే, మీరు గమనించండి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. వెండిని, బంగారాన్ని, ఓకే, ఆ భూమి మీద ఉన్న పశువులన్నీ కూడా తీసుకొచ్చి అర్పణ చేస్తే కాదు దేవుడు అంగీకరించింది. దేవునికి అర్పించవలసినది స్తుతి
త్యాగము. అందుకే స్తుతి ఆరాధన అనే ఒక టైం పెట్టినప్పుడు అసలు నువ్వు ఎలా సిద్ధపడాలి తెలుసా? ప్రభువా, ఇది నాకు అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చావు. నేను మీరు అనొచ్చు ఫస్ట్ గారు, ఒకవేళ నేను వ్యక్తిగతంగా కూడా దేవుని స్తుతిస్తానండి, దేవుడు నా ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఎక్కడికి వెళ్ళినప్పుడు దావీదులాగా కూడా చెప్పవచ్చు. కానీ ఒక విషయం వాస్తవం ఏంటంటే దేవుని సంఘముతో కలిసి ఆరాధన చేయడం అనేది కేవలం మందిరంలో మాత్రం అవకాశం. ప్రభుకు స్తోత్రం కలుగును. ప్రార్థన కూడికల్లోనే మాత్రం నీకు అవకాశం కలుగుతుంది, మిగతా సందర్భాల్లో నీకు అవకాశం కలగదు. సంఘముగా కూడుకున్నదే అతి తక్కువ. ఆ తక్కువ సమయాన్ని కూడా అనేక మంది కోల్పోతున్నారు. మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఆ తక్కువ సమయము కూడా చాలా మంది పోగొట్టుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. అది ఆమె యొద్ద నుండి ఏమాత్రము కూడా తీసివేయబడదు. మీకు తెలుసా దేవుని సన్నిధిలో గడిపే ఒక సమయం ఎంత ఆశీర్వాదకరమైనదో? ప్రభుకు స్తోత్రం. ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారు. సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు మనకు ప్రపంచంలో ఉన్నారు. కానీ హానోకును గురించి దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే ఈయన దేవునితో కూడా నడిచినవాడు. ప్రభుకు స్తోత్రం. కనుక సమయము దేన్ని లెక్క పెట్టారు? దేవుడు ఏ సమయాన్ని లెక్క పెడుతున్నాడంటే ఆయన సన్నిధిలో నువ్వు గడిపే సమయాన్ని మాత్రం దేవుడు లెక్కలోనికి తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే సమయాన్ని దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. లోకములో గడిపే సమయాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకురాడు. కాబట్టి అవన్నీ కూడా వేస్ట్ అయిందని అర్థం. దేవుని సన్నిధిలో గడిపే సమయమే శ్రేష్టమైనది, అది అమూల్యమైనది. స్తోత్రం. ఆయన మందిరంలో ధ్యానం చేయడానికి ఆయనకి కలిగిన ఆశ ఏంటంటే జీవిత కాలం అంతా కూడా ప్రభు మందిరంలో ఉండిపోవాలని ఎందుకు ఆయన ఆశిస్తున్నాడంటే తర్వాత లేఖనాలు మనం గమనించినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ఆయన మాట్లాడితే తెలుసా? కీర్తనకాడు అంటాడు 27వ కీర్తనలో, ఆయన తన గుడారపు మాటున నన్ను దాస్తాడు. ప్రభుకు స్తోత్రం. అందుకే ప్రభు ఒక పిలుపు ఏంటంటే దేవుని సంఘానికి ప్రభు ఇస్తున్న పిలుపు, పరిశుద్ధాత్మ ఇస్తున్న పిలుపు ఏంటంటే రండి మనం దేవుని మందిరంలోనికి వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు, అక్కడికి వస్తే దేవుడు మాట్లాడతాడు, అక్కడికి వస్తే దేవుడు తన ప్రజలను ఆయన సరి చేస్తాడు, అక్కడికి వస్తే ప్రజలను దేవుడు ఆదరిస్తాడు. 61వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో రాయబడిన ప్రకారముగా ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినాడు, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించున్నాడు. హల్లెలూయా. గుడ్డి వారి కనులు తెరుచుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల కలుగజేయుటకును, బంధింపబడిన వారిని విముక్తి కలుగజేయుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు సియోనులో దుఃఖించున్న వారికి ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి, బూడిదకు ప్రతిగా భూదండమును ఇవ్వడానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇవ్వడానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వడానికి ఆయన నన్ను అభిషేకించి పంపి ఉన్నాడు. నీవు దేవుని మందిరానికి వస్తే, దేవుని సంఘానికి వస్తే ప్రియులారా, ప్రభు ఇచ్చిన పిలుపు ఏంటంటే ఆయన ప్రతి దుఃఖమును సంతోషముగా మారుస్తాడు. భారభరితమైన స్థితిలో ఉన్న వారికి ఆయన స్తుతి వస్త్రమును అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సియోనులో దుఃఖించిన వారికి ఆయన ఆనంద తైలమును అనుగ్రహిస్తాడు. ప్రభు స్తోత్రం చేస్తాడు. అందుకే ప్రభు పిలుపు, దేవుని మందిరానికి రండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాట్లాడతాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ మోషేతో ఇలాగన్నాడు, మోషే నీవు ప్రత్యక్షపు గుడారమును నిర్మించాలి. ఈ ప్రత్యక్షపు గుడారాలను 3 భాగాలుగా విభజించాలి. ఆవరణము,
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉంటాయి. ఆ మందస్సం పైన కెరూబులతో తయారు చేయబడిన నిబంధన మందస్సము అక్కడ ఉంటుంది. ఆ యొక్క కరుణా పీఠము నుండి నేను నీతో మాట్లాడుతాను. ప్రభుకి స్తోత్రం. ప్రభు ఎక్కడి నుండి మాట్లాడతారు? ఆ కరుణా పీఠములో నుండి మాట్లాడతాడు. నువ్వు కరుణా పీఠం నందుకు అందుకే రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. అక్కడ నుండి ఆయన మాట్లాడతాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మందిరాన్ని గురించి దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం, భక్తుడైన సొలొమోను చేసిన ఒక ప్రార్థన మనకు కనబడుతుంది, వినబడుతుంది. ప్రియులారా, అక్కడ ఏమి రాయబడిందంటే, సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా, ఆకాశముని సింహాసనం, భూమి నీ పాదపీఠం, నీ కోసం నేను ఏ పాటి మందిరాన్ని కట్టగలను ప్రభువా? కేవలము నీకు ధూపం వేయడానికే ఈ మందిరాన్ని నేను నిర్మించాను. ప్రభుకి స్తోత్రం. దీన్ని అంగీకరించు ప్రభు. ఈ మందిరంలో నుండి ప్రార్థన చేస్తున్న వారి యొక్క ప్రార్థన ఆలకించు. ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్న వారి యొక్క మొర ఆలకించు. వారి యొక్క విన్నపములు, వారి ప్రార్థన విజ్ఞాపన వైపు మీ యొక్క చెవి ఒగ్గు ప్రభు. ప్రభుకి స్తోత్రం. దేవుడు ఆచరించాడు. ఓకే సొలొమోన్, నువ్వు ప్రార్థించినట్టుగా నా కను దృష్టి వీటి మీద నేను ఉంచుతాను. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని మందిరానికి రండి అని ప్రభు పిలుపు, భక్తుల పిలుపు, అలాగే పరిశుద్ధాత్మ యొక్క పిలుపు. రండి, వచ్చి మీ జీవితాలను సరి చేసుకోండి. 34వ కీర్తనలో మనం ధ్యానం చేసుకున్నాం, కీర్తన మనం చూసుకున్నాం. 34వ కీర్తనలో అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ప్రభు స్తోత్రం చెప్పాడు గట్టిగా. హల్లెలూయా. 11వ వచనంలో అంటాడు, అందరూ కలిసి 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట. ప్రభు స్తోత్రం. మరలా ఇక్కడ ప్రభు ఒక పిలుపు కనబడుతుంది, పిల్లలారా నా యొద్దకు రండి, నా మాట. ప్రభు ఇక్కడ ఇచ్చే పిలుపు దేనికోసం అంటే, దేవుని యొక్క మాటను దేవుని ప్రజలు వినాలి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఏమి నేర్పిస్తారంట ప్రభు దగ్గరికి వస్తే? యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. ప్రభు స్తోత్రం. ఈరోజు మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటంటే, పిల్లలారా నా యొద్దకు రండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మన మంచి కోరి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన క్షేమం కోరి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరేమైతే మాకెందుకులే, మా గురించి మేము చూసుకుంటాం, మా కుటుంబాల గురించి చూసుకుంటాం అంతే, ఎవరు ఏమైతే మాకెందుకులే అనే భావన కలిగిన ప్రపంచం నేటి ప్రపంచం. కానీ దేవుడు అందరినీ ప్రేమించేవాడు కనుక, అందరి పట్ల ఆయన కనికరము, దయ, జాలి చూపించే దేవుడు కనుక ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఆయన అందరినీ పిలిచి దేవుని గురించిన భయము నేర్పిస్తానంటున్నాడు. స్తోత్రం. స్కూల్కి, కాలేజీలకి వెళ్తే ఒకవేళ వారు పాఠ్య పుస్తకం నుండి పాఠాలు నేర్పిస్తారేమో, అవి ఏది కూడా మీ జీవితానికి కానీ, మీ ప్రవర్తన కానీ, మీ స్వభావానికి కానీ, మీ నడవడికి కానీ, ఓకే, అది ఏది కూడా పనికి రానిది. కానీ దేవుడు అనుగ్రహిస్తున్న ఈ బోధ అంటున్నాడు, నేను మీకు నేర్పిస్తాను, దైవ భయాన్ని నేర్పిస్తాను, రండి. ప్రభుకి స్తోత్రం. అందుకే మన యొక్క బిడ్డలను మన దేవుని మందిరానికి తీసుకురావాలి, వాళ్ళని పంపాలి, తప్పకుండా మనం పంపాలి. స్తోత్రం. ఒక్కొక్కసారి వాడిని పంపడం కాకుండా మనం వారికి మాదిరి చూపాలి. మనం వెళ్ళకుండా వెళ్ళంటారా, ఈరోజు చర్చ ఉంది, ప్రార్థన కలంట అంటే వాళ్ళు వెళ్తారు. వారిని మన ప్రభు నందుకు
మనం ముందుగా ఉండి నడిపించవలసిన బాధ్యత మనది. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఓకే, 12వ వచనాన్ని మనం చూస్తే ఈ దేవుని యందు భక్తి కలిగి జీవించడం నేర్పిస్తున్నాడు. ఆయన పిలిచి నేర్పిస్తున్నాడు. ఏమంటాడంటే, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా. ప్రభుకు స్తోత్రం. మీరు బ్రతకాలని మీకుందా? ఆ బ్రతుకులో మేలు నొందుచు బ్రతకాలని మీకుందా? అనేక దినాలు మేలు పొందుచు బ్రతకాలని మీకు ఆశ ఉందా? అయితే రండి, నేను మీకు నేర్పిస్తాను. ప్రభుకు స్తోత్రం. ప్రతి మనిషికి ఆశ ఉంది బ్రతకాలని. ఎందుకు బ్రతుకుతున్నావు అంటే రకరకాల కారణాలు చెప్తారు. కొంతమంది నా కుటుంబం కోసం, కొంతమంది నా పిల్లల కోసం, మరికొందరు నా భార్య కోసం, తల్లిదండ్రుల కోసము అన్నవాళ్ళు చాలా కొద్ది మంది. ఎందుకయ్యా బ్రతుకుతున్నావు అంటే అందరూ చెప్పేది అదే. కానీ ఇక్కడ అంటున్నాడు, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అలాగైతే ఆ ఆశ మీకుంటే రండి. బ్రతకడమే కాదు, మేలు పొందుచు మీరు బ్రతకాలి. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. మీరు మేలును అనుభవించాలి కదా. అందుకే గత దినాల్లో అబ్రహాము గురించి మనం విన్నాం. అబ్రహాము జీవితంలో కలిగిన దేవుని పిలుపును మనం చూసాం. ఏంటంటే, అబ్రహాముతో ప్రభువు ఏమంటాడంటే, రా, నీవు నీ స్వజనుల వద్ద నుండి, నీ రక్త సంబంధుల వద్ద నుండి, నీ యొక్క పితరుల వద్ద నుండి, స్వదేశము నుండి నేను నీకు చూపింపవ దేశమునకు వస్తే నేను నీ నిశ్చయముగా ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేస్తా. నువ్వు ఆశీర్వాదముగా ఉండు. ప్రభువు స్తోత్రం. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను దీవిస్తానంటో లేదు అక్కడ దేవుడు. నీవు ఆశీర్వాదముగా ఉండు. స్తోత్రం. నీవే ప్రజలకు దీవెనకరంగా ఉంటావు. సో ప్రభు అంటున్నాడు, నీవు మేలు పొందుచు అనేక దినములు బ్రతుకుడు వాడు ఎవరైనా ఉన్నాడంటే రండి, నేను మీకు నేర్పిస్తాను. స్తోత్రం. రహస్యము సత్యాన్ని తెలుసుకోగలిగిన వారు వాటిని వెంబడిస్తాడు. వెంటాడిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దీవించబడతారు, మేలు పొందుకుంటారు. దానికి కారణం 13వ వచనం అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక. ప్రభుకు స్తోత్రం. దేవుని బిడ్డల నోటిలో ఎటువంటి చెడ్డ మాటలు రాకూడదు, రావడానికి వీలు లేదు. ప్రభుకు స్తోత్రం. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. చెడ్డ మాటలు నోటిలో నుండి రాకుండా జాగ్రత్తగా చూసుకో. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రభువుని స్తుతించాలి. అందుకే చెడు మాటలు రాకుండా ఉండాలంటే నీ నిత్యము నీ నోట ఏముండాలి? 34 క్రితం మొదటి వచనం చూసుకున్నట్టుగా, నేను ఎల్లప్పుడూ యెహోవాను. ప్రభుకు స్తోత్రం. 40వ కీర్తన చెప్పినట్టుగా, నేను యెహోవా యొద్ద మొర్ర పెట్టాను, అప్పుడే నా నోట ఆయన శ్రేష్టమైన కీర్తనను ఉంచాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీ నోటి నిండా దేవుని స్తుతితో నింపబడాలి. ఒకవేళ నువ్వు నోరు తెరిస్తే, దేవుని బిడ్డలారా, నీవు నోరు తెరిస్తే నీ నోటి నుండి సత్యమే బయటికి రావాలి. దేవుని స్తోత్రం. నీ నోటి నుండి స్తుతి మాత్రమే రావాలి. నీ నోట నుండి జీవవాక్యము బయటికి రావాలి. నీ నోట నుండి సాక్ష్యము రావాలి. ప్రభువు స్తోత్రం. ఇక్కడ అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకో. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. చెడ్డ మాటలు, ఎటువంటి బూతులు అనేది ఏమాత్రం కూడా రాకూడదు. కోపం వస్తుంది. కొన్ని సిచ్యువేషన్ నీకు కోపాన్ని రప్పిస్తుంది. ఆ పరిస్థితిని బట్టి నీకు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు కంట్రోల్ అవ్వాలి. ఎందుకంటే ఆత్మ ఫలములో ఒకటి మనం చూస్తాం ఏంటంటే ఆశ, నిగ్రహం.
అలాగే ఆత్మఫలం మరో విషయం ఏంటంటే దీర్ఘ శాంతము. ప్రభుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అందుకే 40 కీర్తనలు అంటే నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకోండి. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలను మనం సహనము కలిగి ఉండాలి. యేసు ప్రభువు నోట నుండి ఎటువంటి చెడు మాటలు ఏ మాత్రము కూడా రాలేదు. ఆయన దూషింపబడి ప్రజలకు ఏమాత్రం కూడా శత్రువులకు ఆయన దూషించలేదు. ఎందుకు? ఆయన సహించాడు. ప్రభుకి స్తోత్రం. ఆయన సహనము కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అందువల్లనే ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఆయన ఏ పాపము చేయలేదు. అనవసరంగా టెన్షన్ ఎక్కువ వచ్చేసి బీపీ ఎక్కువ పెంచేసుకొని నీవు నోరు జారితే నాలుగు జారితే వాటి మూలంగా నీ పేరు చెడుతుంది తప్ప వచ్చే లాభం ఏమీ లేదు. నువ్వు గెలిచేది ఏమి లేదు. నిజానికి పక్క ఉన్న వ్యక్తితో ఏమైనా అనేషం అనుకో, నువ్వు అనుకోవచ్చు ఏంటంటే అలాగ అన్నం మూలంగా నోరు మోసేసుకున్నాడు అని నువ్వు అనుకుంటావేమో. కానీ నువ్వు అలా చెప్పటం మూలంగా నీవు ఓడిపోయావు. శత్రువుకు అవకాశం ఇచ్చావు, శత్రువు ఎదుట నీవు ఓడిపోయావు. శత్రువు ఎటువంటి దుష్టుడంటే భక్తి కలిగి జీవిద్దాం, యథార్థ కలిగి జీవిద్దాం, సమాధానం కలిగి జీవిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం అన్న వాళ్ళ జీవితంలోనికి ఒక్క సిచ్యువేషన్ తీసుకొస్తాడు, ప్రతికూల పరిస్థితి తీసుకొస్తాడు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో వీడు మౌనం ఉండలేడు. ఇక నోట్లో ఏదో కూడా చెప్పేస్తాడు నోటితో. కోపానికి ఎవరు తీసుకొస్తున్నాడు ఇవన్నీ? శత్రువు. నేను ఎందుకు చెప్తున్నాడు? శత్రువు వాడు దుష్టుడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం మనం చూస్తే ఈ నీతిమంతుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. అలాగే అనీతిమంతుల గురించి కూడా మాట్లాడుతాడు. ఈ మేకల గురించి మాట్లాడుతాడు. ఈ అనీతిమంతుల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను ఈ స్థితిలో ఉండగా మీరు నాకు ఎటువంటి సహాయము చేయలేదు కనుక అపవాది యొక్క దూతల కొరకు తయారు చేయబడిన సృజించబడిన నరకములో వెళ్ళి మీరు పడమంటాడు. అంటే నరకం ఎవరి కోసం సృష్టి చేశాడు? దేవుడు నరకాన్ని సృష్టి చేసింది మనుషుల కోసము కానే కాదు. మరలా చెప్తున్నా, మనుషుల కోసము కానే కాదు. దేని కోసం మరి? ఎవరి కోసం? నరకం తయారు చేసింది దేవుడు సాతాను కోసం. సాతానుతో పాటు సాతాను యొక్క అనుచరులు లేదా దూతల కోసం. కానీ శత్రువు చేసే పని ఏంటి? సాతానుడు చేస్తున్న పని ఏంటంటే తాను ఒంటరికి వెళ్ళడం కాకుండా తనతో పాటు దేవుని పోలికలో దేవుని స్వరూపమందు సృజింపబడిన మానవులందరినీ కూడా ఆయన అక్కడికి తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే దైవ వాక్యంలో 41వ వచనంలో 25వ అధ్యాయం 41వ వచనం చూస్తే, అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి, వినండి ఎక్కడ, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి ఓడి. నరకము మనుషుల కోసం కాదు, నరకము అపవాది కోసం, తన్ను వెంబడించిన దూతల కోసం. వాడు చేసిన కుయుక్తి ఏంటి తెలుసా? దేవుని హృదయాన్ని బాధ పెట్టడానికి, దేవుణ్ణి దుఃఖం పెట్టడానికి, దేవునికి కన్నింటి తీసుకురావాలన్న ఉద్దేశం కలిగి తన పోలికలో సృష్టించబడిన మానవులందరినీ కూడా వాడు ఏదో విధంగా వారి చేత పాపము చేయించి వారిని అందుకే శోధిస్తుంటాడు. ఆ శోధనలోని తీసుకొస్తాడు, రకరకాల శోధన తీసుకొస్తాడు. ఈ శోధనలు పడిపోతారు మనుషులు. అందుకే ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగు కలిగి ఉండి ప్రార్థన. దాన్ని జయించడానికి యేసు ప్రభు నేర్పిస్తున్న బోధ. కానీ దుష్టుడు చెప్పే పని ఏంటి? ఏమన్నీ అక్కర్లేదు, ఆనందించవచ్చు, యూ కెన్ ఎంజాయ్ అని చెప్తూ ఆయన ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయి తాను అనుభవిస్తున్న, నిజానికి ఆయన చేసిన మోసం అది. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము 12వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే,
సర్వ లోకమును మోసపుచ్చుచున్నవాడని నీకు పేరు. అందుకే ప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా పిలుస్తున్నాడు ఏంటంటే, రండి నేను మీకు దేవుని యందు భయభక్తులు నేర్పిస్తాను. అందుకే ఆయన మాట్లాడుతుంటాడు, చెడ్డ మాట పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరలా లేఖనం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 34వ వచనం నుండి 36వ వచనం వరకు వాటిని గురించి రాయబడి ఉంటుంది. సజ్జనుడు తన మంచి ధన నిధి నుండి సద్విషయం అనేది తీసుకొస్తాడంటాడు. దుర్జనుడు తనకు చెడ్డ ధన నిధి నుండి దుర్విషయాలే తీసుకొస్తాడని ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడంటే, చక్కగా వినండి, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే మనం ధ్యానం చేయాలి. ఏం ధ్యానం చేయాలి? దేవుని వాక్యం ధ్యానం చేయాలి. దేవుని యొక్క మంచితనాన్ని ధ్యానం చేయాలి. దేవుని కృపలను మనం ధ్యానం చేయాలి. దేవుని వాగ్దానములను ధ్యానం చేయాలి. దేవుని శాసనములను ధ్యానం చేయాలి. దేవుని కట్టడలను ధ్యానం చేయాలి. దేవుని విధులను ధ్యానం చేయాలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అది ధ్యానం చేస్తే మన హృదయం నిండా దేవుని వాక్యము నిండిపోయి ఉంటుంది. సో నోరు తెరిస్తే ఏమొస్తుంది? అప్పుడు వాక్యం వస్తుంది. నోరు తెరిస్తే వాక్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యం అనేక మంది జీవితాన్ని తాకగలదు. ఆ మాటలు ఎందుకంటే దేవుని వాక్యము వెలుగు ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు ఉన్నదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు మాట్లాడితే అనేక మంది బ్రతుకులు వెలిగింపబడతారు. నీకు తెలియదు అసలు ఎప్పుడు ఏమి జరిగితే, ఏమి పలికితే ఏమి జరుగుతుందో నీకు తెలియదు. అందుకే ఉదయం ముందు విత్తుము అంటాడు, సాయంకాలం ముందు విత్తుము అంటాడు. ఎప్పుడు ఏది ఫలించలో నీకు తెలియదు కనుక జస్ట్ నీ పని చేయి, విత్తడం విత్తమంటాడు. సో దేవుని వాక్యం హృదయము నిండుకున్నావని దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ప్రభుకి స్తోత్రం. ఒక వ్యక్తి కపటంతో, క్రోధంతో, కోపంతో నిండి తన నోటిలో ఉండి అదే వస్తుంది వచనాలు. కాబట్టి చెడ్డ మాటలు పలకూడదు. కపటమైన మాటలు సమ్టైమ్స్ కొన్ని వాటికి ప్రజలు అలవాటు అయిపోతారు. అలవాటు అయిపోయారంటే వాటిని వాళ్ళు నేర్చుకున్నారు, అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే టప్పని చెడు మాటలు వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. బుద్ధి మాటలో టప్పని వచ్చేస్తుంది, వాళ్ళకి నేర్పించక్కర్లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ నేర్చుకున్నారు, అది అలవాటు చేసుకున్నారు, వాటిని వారు ఇష్టపడుతున్నారు. నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు అని జాగ్రత్తగా చూసుకో. కింద వచనంలో మరలా అంటాడు, కీడు చెవిట మాని మేలు. మన ఇతరుల పట్ల కపటముగా ప్రవర్తించకూడదు, సత్యం మాట్లాడాలి. ప్రభు స్తోత్రం. ఏంటి కపటం? కపటం అనే పదానికి అర్థం ఏంటంటే, ఎదురుగా ఉన్న వ్యక్తితో డైరెక్ట్గా ఏమి మాట్లాడకుండా అతని గురించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పాలి, వారికి కీడు చేయడానికి ప్రయత్నం చేయడం. ఇది కపటంతో ప్రవర్తించడం. తన స్వలాభమును అపేక్షిస్తూ ఇంకొకరిని పేరును చెడ్డ చేయడం, ఇవన్నీ కూడా కపటపు బుద్ధి, చెడు బుద్ధి. అందుకేమంటాడంటే, కీడు చేయుట మాని మేలు చేయము. ప్రభుకు స్తోత్రం. కీడు చేయుట మానేయాలి. కీడు చేయరు. మీరు ఎవరు కూడా కీడు చేసేవారు కాదు అని నేను అనుకుంటున్నా. ప్రభుకి స్తోత్రం. మన ఎన్నడూ కూడా దేవుని బిడ్డలకు ఇతరులకు మనం కీడు చేయకూడదు. వారికి మన హాని కొరకు ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఈవెన్ మన శత్రువులైనా సరే వారి హాని కొరకు మనం ఆశించకూడదు. కీడు చేయటం అని మేలు చేయ. అందుకే కదా ప్రభు అన్నాడు, వారి కోసం ప్రార్థన చేయండి. కీడు ప్రయత్నం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి.
ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఫుల్ కోపం నిండిపోయింది. ఎవరి మీద? శత్రువుల మీద. ఏ శత్రువులు అయితే వారి మీద దాడి చేశారో, ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా చెరగొని పోయారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే, అసలు ఇజ్రాయెల్ మిగిలిన శత్రువులు, అది ఐగుప్తులు కావచ్చు, అమోరీయులు కావచ్చు, అశ్షూరీయులు కావచ్చు, ఫిలిస్తీన్లు కావచ్చు, ఓకే, వీళ్ళందరికీ కూడా వాళ్ళందరి జీవితాల్లో వారు అన్న వెంటనే వీళ్ళకి కోపం మండిపోతుంటుంది. ఆ స్థితిలో ఉంటుండగా దేవుడు ఒకరోజు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. వినండి, ఇక్కడ 2-3 చదవడానికి కాదు, మీకు అల్లుప్పుడు చెప్తున్నాను, ప్రతి వారం చెప్తున్నాను, అందరూ చదవమని. ఓకే, కమాన్. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. నేను చెప్పాను కదా, బబులోను దేశస్థులు, అశ్షూరీయులు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు చెరగొని తీసుకెళ్ళిపోయారు. వారు అక్కడికి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఎలా ఉంటది ఇజ్రాయెల్ ప్రజలకి? మాకు చెరపట్టి తీసుకొచ్చారు కదా అని చెప్పేసి, బందీగా తీసుకెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళ మీద కోపం ఉంటుంది. అక్కడే వాళ్ళు ఉంటున్నారు. చెరగొనిపోయిన దేశం అంతా ఉంటుండగా దేవుడు ఏమన్నాడంటే ఇర్మియా ద్వారా, ఒరే బాబు, వారు మీకు చెర పట్టుకొని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళ మీద అనవసరమైన మైండ్ పెట్టి వాళ్ళకి ఏదో చేసేయాలి, మాకు అసలు బయటకు వస్తున్న పని చూస్తాం, ఇటువంటి చెడు స్వభావాలు, చెడ్డ బుద్ధి మీలో ఏమాత్రం కూడా ఉండడానికి వీల్లేదయ్యా, వారిని కీడు చేయాలని ప్రయత్నం చేయొద్దు అంటూ 7వ వచనంలో ఏమంటాడంటే, నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. స్తోత్రం. అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏమి నేర్పిస్తున్నారు? కీడుకు ప్రతి బదులుగా మేలు చేయమంట. అందుకే అన్నాడు అక్కడ, కీడు చేయుట మాని మేలు. సో వారికి మాకు చెరగొని తీసుకెళ్తారా అని చెప్పి వాడి మీద క్రోధము కానీ, కక్ష కానీ, పగ కానీ పట్టడం కాకుండా అందులో నుండి దేవుడు బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఇశ్రాయేలు ప్రజలకు దీవించాలనే ఉద్దేశం కలిగి దేవుడు ఒక అద్భుతమైన టీచింగ్ ని, బోధను ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. ఈ సందర్భంలో దేవుని సేవకునిగా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఇతరుల మీద ఏమాత్రం కూడా కోపము, క్రోధం ఉంటే నువ్వు దీవించబడలేవు. అదే నిన్ను ఆటంకముగా, వారి మీద నీకున్న కోపమే నీకు ఆటంకంగా ఉంటుంది. ఏ ఆటంకం? దేవుని ఆశీర్వాదం పొందకుండా అది నేను అడ్డగిస్తుంది. నేను మరలా చెప్తున్నాను ఈ మాట. నువ్వు ఇతరుల మీద కలిగినాక కోపము కానీ, క్రోధము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా సరే, కీడుకు సంబంధించిన ఏదైనా శత్రుత్వము కావచ్చు, నీవు అటువంటి మనస్తత్వము కలిగి ఉంటే ఆ మనస్తత్వమే దేవుని దీవెన పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా, ఈవెన్ స్వస్థత పొందకుండా అడ్డగిస్తుంది. ప్రభువుకి స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, స్వస్థత పొందకుండా కూడా అడ్డగిస్తుంది. అందుకు దేవుడు ఈ సత్యము ఆయన ఎరిగినవాడు కనుక, బాగుగా ఎరిగినవాడు కనుక, తన బిడ్డలు దీవించబడాలనే ఉద్దేశము కలిగి మీరు కీడు కోసం ప్రయత్నం చేయొద్దు. మీ మనిషి మైండ్ లోనే దాన్ని అసలు స్థానము ఇవ్వద్దు. వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. కొంతమంది స్వస్థత పొందకపోవడానికి కారణం ఇది. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి మనకు టైం లేదు కనుక నేను చెప్పలేకపోతున్నా. స్తోత్రం. హీలింగ్, నువ్వు క్షమిస్తే నీకు హీలింగ్ వస్తుంది, స్వస్థత వస్తుంది. అందుకే ఆ పట్టణం ఒక క్షేమం కోరి ప్రార్థించి సమాధానాన్ని వెతికి దాన్ని
సో ఎల్లప్పుడు దేవుని బిడ్డలు సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మనము సమాధానము పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారై. స్తోత్రం. సమాధానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. సఖ్యమైతే అందరితో. ప్రైజ్ ది లార్డ్. ఈ సమాధానం కలిగి ఉంటే నీకే ఆశీర్వాదం. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇంతకు ముందు చెప్పాను, నీవు కానీ కోపం, క్రోధం, కక్షలు ఇవన్నీ కూడా ద్వేషం కలిగి క్షమించడం ఉంటే అది నీకే నష్టం. ఎంతమంది నష్టం కోరుకుంటారు? నష్టం కావాలా? లాభం కావాలా? మేలు కావాలా? కీడు కావాలా? అందుకే ఆ మైండ్ ని పూర్తిగా ప్రతికూలమైన స్వభావాన్ని పూర్తిగా మనం వదిలేయాలి. ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. వెంటాడు అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? వెంటాడు అనే పదానికి మరో అర్థం ఏంటంటే వద్దన్నా వెళ్ళడం. ఒకసారి వెళ్ళి సమాధాన పడడానికి ప్రయత్నం చేసాం, అవుతున్న వ్యక్తి మాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. మరోసారి వెళ్ళడం, వారు కాదు అన్నా మరలా వెళ్ళడం. ఇదేంటి? వాళ్ళ దగ్గర ఏదో దోచుకోవడానికి కాదు వెళ్ళేది, సమాధాన పడడానికి నువ్వు పడుతున్న ప్రయాస దేవుడు చూస్తాడు. అవతల వ్యక్తి ఎంత చేసినా క్షమించలేదు అనుకోండి, ఇక వాడి పని అయిపోయినట్టే. నువ్వు మాత్రం తప్పించుకోను, దేవుని దీవెనకు పాత్రలుగా మారిపోతావు. ప్రభుకు స్తోత్రం. సో దేవుని యొక్క పిలుపు ఏంటంటే దేవుని మందిరానికి రండి, నా ఎందుకు రండి. దేవుని మందిరానికి వస్తే దేవుడు దైవ భక్తిని నేర్పిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు విడుదల చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గద్దించి సరి చేస్తాడు. మీకు గద్దింపు గురించి చెప్పాను కదా, దేవుడు గద్దిస్తే ఆశీర్వాదమే, ఆయన సమాధానంతో మాట్లాడిన ఆశీర్వాదం. ప్రభుకు స్తోత్రం. అందుకే లేఖనంలో రాయబడింది, మేలు కలగడానికి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూడి, మేలు జరిగిన మేలే, కీడు జరిగిన మేలే. స్తోత్రం. ఎందుకంటే దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్వరాన్ని విందాం, ప్రభు మందిరానికి వద్దాం, ప్రభు సంఘానికి వద్దాం. ఆయన మందిరానికి వస్తే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే మనకు మేలు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ జీసస్, గివ్ యు గ్లోరీ అండ్ హానర్ ఓ ఫాదర్. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సన్నిధానికి వచ్చి రావడానికి నాకు సహాయం దయచేయండి అయ్యా. నీ మందిరానికి నేను రావడానికి నా కృప చూపడాలి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఇస్తావయ్యా. నీ సన్నిధానానికి వచ్చినప్పుడు నేను పాడగలము, స్తుతించగలము, ఆరాధించగలము. నువ్వు మాతో మాట్లాడుతావు ప్రభు, మా బ్రతుకు బాగుపడుతుంది నాయన. ఓ దైవ భక్తిని నేర్పిస్తానంటున్నాడు. నా మందిరానికి వస్తే నేను దైవ భయం యెహోవా యందు భక్తి కలిగి ఉండడం మీకు నేర్పిస్తాను. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు. ఆయన స్వరానికి మొదలుపెడితే గొప్ప ఆశీర్వాదం. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం వందనాలు, మహిమ మీకే తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ పాల్ గారు ప్రార్థన చేస్తున్నారు. మా ఏకీవిధం అందరూ ప్రభు సముఖంలో ప్రార్థిస్తూ ఏకీవించాలి, ప్రార్థిస్తూ ఏకీవించాలి. ప్రభు కృపను వేడుకోండి, ప్రభు సహాయమును కోరుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం నాయన. వండర్ఫుల్ గాడ్, వి వర్షిప్ యువర్ నేమ్ ఆఫ్ జీసస్. స్తుతి నాయన. ప్రార్థన చేసుకోండి. శాశ్వతంగా ప్రేమిస్తూ వీడియో కాల్ ఛానల్ చెప్తాను. మా ప్రభావ వారమంతా కాచి కాపాడి మా అనారోగ్యం ఇబ్బంది, ఎటువంటి ఇన్ఫెక్షన్ కాచి కాపాడి కృపను బట్టి మా జీవితంలో మరొక దినం
సంపాదన నీ సన్నిధికి వచ్చి నువ్వు పాటలు పాడి ఆరాధించి నీ వాక్యం కలిగించిన గొప్ప కృపను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటాను. కృపకండి నీకు స్తోత్రం చెల్లించుకుంటాను. వాక్యం ద్వారా మాకు అనేకమైన సంగతులు తెలియజేస్తున్నారు. ప్రభావానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభాని ఆలయంలోకి వస్తే నీ ఆలయంలో ఉంటే నీ ఆలయంలో గడిపితే అది ఎంత మేలో ఎంత భద్రతో నైనా నీ గుడారపు మాటన మమ్మల్ని కాపాడుతున్నాను. ప్రభా నీ వందనాలు చెల్లించుకుంటాను. నేను పనికిరానటువంటి వారం, ఎన్నిక లేనటువంటి వారం ప్రభా, ఎందుకు నైనా మేము ఉపయోగపడిన వారం అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్నాం. అయినా మా కోసం ప్రభా మీరు ఇలా ఉండండి అలా ఉండండి మిమ్మల్ని కాపాడుతాను, హెచ్చిస్తాను, గర్పరుస్తానని చెప్తాను. ప్రభా నాయన మా పట్ల నీకున్న ప్రణాళిక, మా పట్ల నీకున్న ప్రేమ, మా పట్ల నీకున్న కృప ఎంత గొప్పది ప్రభా. నేను గ్రహించే జ్ఞానం దయచేయండి ప్రభా, రక్షణ జ్ఞానం దయచేయండి. నీ సన్నిధిని గౌరవించే భాగ్యం దయచేయండి ప్రభా. నాయనా తండ్రి, ఈ యొక్క అశాశ్వతమైన పనులు నేను అశాశ్వతమైన ఈ యొక్క లోకంలో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడుతున్నాం, కానీ నీ సన్నిధికి రాలేకపోతున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి, మా బతకలు క్షమించండి, మా ఖాతాలేని తనాన్ని క్షమించండి, నేను గౌరవించలేని స్థితిలో మమ్మల్ని కాపాడండి. నీ భయాన్ని మాకు కలిగించండి. నీ సన్నిధికి వచ్చి నైనా ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని పరిగెట్టుకుని నీ సన్నిధి మందిర ద్వారం అంతా ఉండడానికి నేను మమ్మల్ని ఆయుధపత్రం నేర్చుకుంటున్నాను. తండ్రి సాధించండి. ఈ లోకం నశించిపోద్ది, ఈ లోకాశలు నశించిపోతాయి, లోకంలో మేము చేసే ప్రతి పని నశించిపోద్ది. కానీ పరలోకానికి వెళ్ళాలంటే నీతోటే ఉండాలి, పరలోకానికి వెళ్ళాలంటే నీ దయ పొందుకోవాలి. అయినా ఆ యొక్క జ్ఞానం దయచేయండి. అయినా ఈ లోకంలో యాత్ర ముగించుకున్న తర్వాత నీ పరలోకంలో స్థానం, ఇల్లు మేము సంపాదించుకునే కృపను మాకు దయచేయండి. అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేసి నేర్చుకుంటున్నాం, కృపను దయచేసి నేర్చుకుంటున్నాం. నైనా నీ ఆలయంకి వచ్చి 1 గంట ఉండడం కన్నా ఇంట్లో హాయిగా కూర్చోవడం మంచిదా? నైనా వారికి జ్ఞానం దయచేయండి. నైనా ప్రభావ నశించుకోకుండా సహాయం చేయండి. వారి ఆశీర్వదింపబడకుండా ఇంట్లో ఉంటున్నారు. నైనా వారికి మేలు కలగకుండా ఇంట్లో ఉంటున్నారు. నైనా నీ ఆలయానికి వస్తే ఏదో ఒక మేలుతో ఏదో ఒక దీవెనతో పంపిస్తావు. నైనా ఆ యొక్క మేలు దీవెన మా కొద్దరుకొని ఇంటి దగ్గర ఉండిపోతున్నారు. నైనా వారి అజ్ఞానాన్ని నైనా జ్ఞానంగా మార్చాను. నీ సన్నిధికి రావాలి, కాపాడే దేవుడు. నైనా నన్ను ముడితే నీ కనుపాపను ముట్టినట్టు అని అన్నావు. అంత జాగ్రత్తగా చూసే దేవుడు. నైనా మా పాదం తొట్టెలకుండా, మా పాదానికి రాయి తగలకుండా దూతలు కూడా ఆజ్ఞాపించే దేవుడు. ఇంత భద్రతను మేము విడిచిపెట్టి నైనా ఆ యొక్క ఇంట్లో ఉండడం అదంతా నైనా తెలివి తక్కువతనం. నైనా ప్రతి ఒక్కరికి అటువంటి రక్షణ జ్ఞానం దయచేసి ఎక్కువ సమయం నీ సన్నిధిలో గడపాలని పుట్టించండి, ఎక్కువ సమయం నీతో ఉండాలని ఆశను పుట్టించండి. నీ సన్నిధి అంత గొప్ప ప్రభావం నైనా కృపను చూపించండి, సహాయం చేయండి. అటువంటి కృప మా సంఘంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వాసం పెంచండి. నైనా నీళ్ళ భయభక్తులు పెంచండి. నన్ను ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు స్వస్థపరచండి, అవసరతలు తీర్చండి. నీ దగ్గరికి వస్తే నువ్వు ఆశీర్వదిస్తావు, నింపబడతావు, నింపబడేటట్టు చేస్తావు. నీ వందనాలు చెల్లించుకుంటావు. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలన్నీ నీ చేతికి అప్పగిస్తాను. సమస్తం క్రమంగా మర్యాద జరిగినట్టు కృపగా ఇచ్చాను. దినజీవితం వల్ల పని ప్రార్థన అంగీకరించవచ్చు. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. Amen. Praise the Lord. God bless you.